హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియా నయన్ అఫీషియల్. అండ్ ఇక్కడ మేము వేలంకని ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ట్రిప్ అంటే చిన్న బాబుకి పుట్టి వెంట్రుకలు తీయడానికి అని చెప్తారు కదా, సో దానికని చెప్పేసి వెళ్తున్నాం. పెద్ద బాబుకి పుట్టి వెంట్రుకలు తీయడానికి అని వచ్చాము. అండ్ ఆ తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆల్మోస్ట్ 7 years తర్వాత మళ్ళీ వస్తుంది. అండ్ పెద్ద బాబుకు వచ్చినప్పుడు కార్లో వచ్చామన్నమాట. అది సరిగ్గా అది ట్రిప్ లాగే జరగలేదు అండ్ హ్యాపీగా అసలు లేదు. ఎందుకంటే కార్లో వచ్చాము, కార్ అతను చాలా తొందర పెట్టేశారు కాబట్టి 1 dayలోనే వచ్చి ఒక రోజు కూడా అక్కడ స్టే చేయలేదు. వచ్చాము, బాబుకు వెంట్రుకలు తీయించేసి మళ్ళీ ఈవినింగే బయలుదేరి వెళ్ళిపోయాం. అందుకని ఈసారి అలా కాకూడదని ఒక 5 days అయినా అక్కడ ఉండాలని చెప్పేసి వచ్చాము. చాలా రోజుల నుంచి నేను సియాన్ అనుకుంటూ ఉన్నాము ట్రైన్లో జర్నీ చేయాలి ఎప్పుడైనా ఒకసారైనా అని. అది ఇప్పటికి కుదిరింది. సో సియాన్ అయితే చాలా హ్యాపీ, వాడి తమ్ముడికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాడు. నేను కూడా చాలా హ్యాపీ. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ట్రైన్లో ఎప్పుడైనా జర్నీ చేయాలి అని చెప్పేసి. ఇప్పటికీ నా కల నెరవేరింది. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్. అండ్ వెలంగిని అయితే రీచ్ అయిపోయిన తర్వాత నైట్ అయిపోయింది. చేరగానే ఇంకా రూమ్స్ తీసుకుని పడుకునేది. ఇంకా మార్నింగే బీచ్కి వచ్చేసాం అనమాట. మా ఫేవరెట్. అండ్ నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. సముద్రం చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. చూడగానే చాలా హ్యాపీ. నేనైతే అమ్మయ్య ఈ 5 days బాగా ఎంజాయ్ చేయాలి, సముద్రంలో బాగా ఆడుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. చాలా పెద్ద అలలు వస్తున్నాయి అన్నమాట. ఆ అలల సౌండ్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఆ సౌండ్స్ వింటుంటే మనసులో ఎక్కడో తెలియని సంతోషంగా కూడా ఉంది. నాలాగే మీలో ఎంతమందికి సముద్రం అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడికి వేలంగినికి తీసుకొచ్చేటప్పుడు శంఖాలు అనేవి చాలా దొరికేవన్నమాట. ఇప్పుడు అంతగా దొరకట్లేదు. ఎందుకు అని అంటే అవి కూడా ఇప్పుడు వేలల్లో అమ్ముతున్నారు. సో అవి కూడా దొరకడం లేదు మనకు. ఇంకొద్ది రోజులైతే శంఖాలంటే ఏంటో అనేది కూడా పిల్లలకు తెలియదేమో. అవి కూడా చేత్తో చేసి అమ్ముతారో ఏమో నాకు తెలియదు. చాలా కష్టపడి కొన్ని శంఖాలు అయితే కలెక్ట్ చేశాను. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు బీచ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు శంఖాలు మీరు వెతుక్కోవాలంటే మాత్రం ఒక ప్లేస్ చెప్తాను. ఆ ప్లేస్కి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీకు శంఖాలు అనేవి దొరుకుతాయి. అదేంటంటే మనకు వలలు వేస్తూ ఉంటారు కదా, బోట్స్ అన్నీ సైడ్లో పెట్టుంటారు. ఆ బోట్స్ దగ్గర మీరు వెతికినట్టయితే కనుక అక్కడ శంఖాలు ఖచ్చితంగా దొరుకుతాయి మీకు. అక్కడ తప్ప ఇంకెక్కడా లేవు. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.